పరిస్థితి ఉంది? పాకిస్తాన్లో ఏ నగరాలు మన హిట్ లిస్ట్ లో ఉన్నాయి చూద్దాం. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి, పెషావర్, ముల్తాన్ వీటిని చూసుకునే మిడిసిపడుతోంది పాకిస్తాన్. 4-5 నగరాల్ని భారత క్షిపణులు ఒక్క చూపు చూస్తే చాలు జన్మలో కనపడవు. ఇందులో ఇస్లామాబాద్ ముఖ్యమైంది. పాకిస్తాన్ రాజధాని, పైగా ప్రభుత్వ సైనిక కేంద్రం కూడా. భారత సరిహద్దు నుంచి కరెక్ట్ గా చెప్పాలంటే అమృత్సర్ నుంచి 700 నుంచి 800 కిలోమీటర్ల దూరం ఉంటుందంటే. కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని, నౌకాదళ స్థావరం కూడా. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నగరం. గుజరాత్ సరిహద్దు నుంచి సుమారు 1100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లాహోర్ పాకిస్తాన్ సాంస్కృతిక సైనిక కేంద్రం, భారత సరిహద్దుకు సమీపంలోనే ఉంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ముఖ్య స్థావరాలున్నాయి ఇక్కడ. అమృత్సర్ నుంచి జస్ట్ 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం అంతే. రావల్పిండి పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్నది ఇక్కడే. అమృత్సర్ నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరం. పెషావర్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక వ్యూహాత్మక కేంద్రం. భారత సరిహద్దు నుంచి సుమారు 800 నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందాకట్ నుంచి భారత సరిహద్దు నుంచి ఈ నగరాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? ఆ నగరాల్ని తుక్కు తుక్కు చేసే మిసైల్స్ మన దగ్గర దండిగా ఉన్నాయని చెప్పడానికి. మన అమ్ముల పొదిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉంది. లాహోర్ ను చాలా ఈజీగా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేయగలదు. అంతేకాదు ఇస్లామాబాద్, రావల్పిండి కూడా బ్రహ్మోస్ రాడార్ కిందికే వస్తాయి. అందులోనూ ఎంతటి డిఫెన్స్ సిస్టమ్స్ నైనా పోల్తా కొట్టించగలదు మన బ్రహ్మోస్. అగ్ని పోర్ట్ పేరుతో ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది. ఈ మిసైల్ ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, పెషావర్, కరాచీతో సహా పాకిస్తాన్ లో మిగిలిన చిన్న చితక నగరాల్ని సైతం టార్గెట్ చేయగలదు. అగ్ని 5 ఇక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ 8000 కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి పాకిస్తాన్ లో ఏ నగరాన్నైనా పిన్ పాయింట్ టార్గెట్ లో చేరుకోగలదు. పైగా అణ్వాయుధాలని సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఉంది వీటికి. నిర్భయ్ మిసైల్ ఇక సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కరాచీ నగరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేరుకొని భస్మీపటలం చేయగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణించడం నిర్భయ్ స్పెషాలిటీ. సో రాడార్ల నుంచి తప్పించుకోగలదు. పృథ్వీ 2 ది షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. కళ్ళు మూసుకొని మీటర్ నొక్కితే చాలు లాహోర్ ను బ్లాస్ట్ చేసేస్తుంది. సో ఫైనల్ గా పాకిస్తాన్ లో ఏ ఒక్క నగరం కూడా మన మిసైల్స్ ముందు తప్పించుకోలేదు. అది మన మిసైల్ పవర్. వాళ్ళకున్న 130, 150 మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఇండియా మీద గుమ్మరించినట్టు చేసినా కానీ మన ఇండియా ఇంకా బోల్డంత క్షమత ఉంది. మన దగ్గర ఇంకా వెపన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కావాలంటే మనం సబ్మెరీన్ నుంచి ఎక్కడ ఎవరు పట్టుకోలేని సబ్మెరీన్ పొజిషన్ దగ్గర నుంచి కూడా మనం వాళ్ళ సిటీస్ మీద లాంచ్ చేయగలం. అది పాకిస్తాన్కి క్షమత లేదు. కేవలం ప్రపంచంలో 6 దేశాలకి క్షమత ఉంది. చాలా మందికి ఒక అనుమానం, యుద్ధం వస్తుందా రాదా అని. దీనికి సమాధానం వచ్చేసింది. రాజ్నాథ్ సింగ్ మాటల్ని డీకోడ్ చేసుకుంటే జవాబు వచ్చేసినట్టే. ఈ క్షణం ప్రతి భారతీయుడు కోరుకుంటున్నది ఒక్కటే, కొడితే పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోవాలి. కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే భారత్ అనే 3 అక్షరాలు పలకాలన్నా సరే వణికిపోవాలి. అలాంటి యాక్షన్ కోరుకుంటున్నారు జనం. రాజ్నాథ్ సింగ్ కూడా దేశమంతా కోరుకునేదే జరుగుతుంది అన్నారు. పైగా ఇండియన్ ఆర్మీ సన్నాహాలు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం వచ్చినా దేశ ప్రజలంతా సర్వసన్నద్ధం అయ్యేలాగా చర్యలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఏంటి మరి, యుద్ధమేనా? బ్రేకింగ్ న్యూస్ చూసారా? అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ప్రతి రాష్ట్రంలో మాక్ డ్రిల్స్ చేయాలనేది కేంద్రం సూచన. మే 7వ తేదీన అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ జరగాలని కేంద్రం సూచించింది. ఎందుకో తెలుసా? పొద్దున యుద్ధం అంటూ వస్తే అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేయాలని ఒక సర్క్యులర్ ఇచ్చింది. దీని మీనింగ్ ఏంటి? 1971లో జరిగిన యుద్ధం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో మాక్ డ్రిల్ జరుగుతోంది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలనుకుంటోంది కేంద్రం. దీని అర్థం ఏంటి? సో రాజ్నాథ్ సింగ్ కామెంట్లు డీకోడ్ చేసినా, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సూచన పరిశీలించినా మనకు ఒక్క విషయం అర్థమవుతోంది. త్వరలోనే, అతి త్వరలోనే పాకిస్తాన్ కు భారత్ దిమ్మ తిరిగే జవాబు ఇవ్వబోతోంది అని. ఇది ఏ రూపంలో, ఎప్పుడు, ఎలా అన్నదే మనం వేచి చూడాలి. इस घर में 6 मौत होगी जाजी।